రమణీయ సంజీవనానికి స్వాగతం. ప్రపంచంలో ఏ జీవికి ఇయ్యంది మనుషులకు ఇచ్చిండట ఒక శక్తి. ఏంటిది ఆ శక్తి? మీకు అందరికీ తెలిసి ఉంటుంది. ఆలోచన శక్తి అనేది ఇచ్చిండు. అంటే ఆలోచన శక్తి ఎందుకు ఇచ్చిండంటే బాగా మంచిగా సరైన దిశగా ఆలోచించాలని, మంచిగా పైకి ఎదగాలంటే, ఉన్నతంగా తయారు కావాలని, వివేకవంతులు కావాలని ఇట్లా దాన్ని ఇచ్చిండు. కానీ మరి ఎంతమంది దాన్ని ఉపయోగించుకుంటారు? దాన్ని సరిగా ఉపయోగించుకున్నాడు పర్వాలే, కానీ ఒక్కొక్కసారి దాన్ని సరిగా ఉపయోగించుకోకపోతే కొంతమంది డిగ్రీలు చేస్తారు, పీజీలు చేస్తారు, పిహెచ్డీలు చేస్తారు, అయినా కూడా ఒక్కొక్క టైంలో దాన్ని ఉపయోగించుకున్నట్టు తెలియదు ఒక్కొక్కసారి. అంటే అట్లా అయిపోతారు. అట్లా అంటే అందుకే అలర్ట్గా ఉండాలి. ఎప్పుడైనా అలర్ట్గా లేకుంటే ఏమైపోతామంటే మనం ఒక మూర్ఖుని కింద, లేకుంటే ఒక ఫూలిష్ లాగా ట్రీట్ చేస్తారు, నవ్వులవ్వాలి అవుతాం. అట్లా నవ్వులవ్వాలి అయ్యేది ఎట్లయితారంటే, ఇప్పుడు ఒక ఆఫీస్లో ఒక క్లర్క్ ఉండేడట. ఆ క్లర్క్ ఏం చేసిండు, ఇక రోజు ఆఫీస్కి పోయినట్టే ఆ రోజు కూడా ఆఫీస్కి పోయిండు. కానీ ఆ రోజు అంత సుస్తుగా ఉన్నదో ఎట్లున్నదో మరి ఏమైందో కానీ, ఇక దోస్తులంతా అక్కడ మిగతా ఉద్యోగులు, సహా ఉద్యోగులు ఉంటారు కదా, వాళ్ళంతా అడిగిన, ఏరే ఎట్లనో ఉన్నవరా బాబు, ఇవాళ మంచిగా లేవు, మరి ఏమున్నది, ఆల్రెడీ 3 అవుతుంది కదా, మేనేజర్ ఇప్పుడే బయటకు పోయిండి, ఆయన మళ్ళీ ఎవరు రాడు, నువ్వు ఇంటికి పోరా బాబు అని అందరూ నచ్చ చెప్పారు. ఇక చెప్తే ఏం చేసిండు, ఇక అనుమాన పడుకుంటేనే పోయిండు ఆయన. మళ్ళీ మేనేజర్ వస్తే ఎట్లా తిడతాడు కదా, అది ఇది అని, ఇక సరే ఎట్లయితే అట్లా అని ఇంటికి పోయాడు. ఇక ఇంటికి పోయేసరికి, అక్కడ ఇంటి ముందుకు పోయేసరికి ఏమైపోయిందంటే, అక్కడ మేనేజర్ కారు ఉన్నదట. అబ్బా అని ఇక లోపల గేట్ దిగగానే మేనేజర్ కారు ఉన్నది. ఇది ఏంది అనుకున్నాడా, మేనేజర్ ఇక్కడనే ఉన్నట్టున్నాడు, అబ్బో అనుకొని మెల్లగా దొంగ లెక్క ఆయన ఇంటికి ఆయనే పోయి దొంగ లెక్క ఇంటి వెనకంచి పోతూ పోయేటోడు ఓకే ఏం చేసిండంటే, ఆ కిటికీ పరదని ఇట్లా జరిపి చూసిండట. ఇట్లా జరిపి చూడంగానే ఏమున్నది, అక్కడ మేనేజర్ అక్కడనే ఉన్నాడు, లోపల భార్య అక్కడనే ఉన్నది, ఒకటే గదిలో ఉన్నారు. ఇక అర్థమైపోయింది వానికి. అమ్మా అట్లే ఏమనుకున్నాడంటే, అబ్బా మేనేజర్ నన్ను చూలే, తప్పించుకున్నా, అబ్బా ముందుగా తప్పించుకున్న నయమైంది అని అనుకున్నాడా. మళ్ళీ అక్కడ ఉన్నాడా, లేడు. మళ్ళీ ఆ నుంచి సాక్కాగా ఎక్కడ పోయిండు, ఆఫీస్కి పోయి అబ్బా నేను అదృష్టవంతుడు బాబు, నన్ను భగవంతుడు రక్షించిండు అంటే ఏంది అని వాళ్ళు అడిగినట్టు. ఏంది, నేను ఆఫీసర్ని, మా ఇంట్లోనే ఉన్నాడు, మా భార్యతోటే ఉన్నాడు, నేను తప్పించుకొని వచ్చిన, థ్యాంక్ గాడ్ అన్నాడట. చూడు ఎంత అవివేకము అంటే, ఆలోచన ఒక్కొక్కసారి నువ్వు సరిగా ఆలోచించకపోతే ఎట్లయిపోతుందంటే ఇట్లా. అందుకే ఎప్పుడు అలర్ట్గా ఉండాలి, ఆలోచనను సరిగా ఉపయోగించుకోవాలి. ఆ డోర్స్ ఎప్పుడు తెరిచే ఉండాలి, తలుపులు తెరిచి ఉంటేనే నువ్వు కరెక్ట్ ఉంటావు, లేకుంటే లేదు. అందుకే ఎవరైనా కూడా మీ ఆలోచన శక్తిని ఉపయోగించుకోండి. సరిగా ఆలోచించండి, వివేకంగా ఆలోచించండి, ఏది మంచి ఏది చెడ్డ అని ఆలోచన చేస్తే అప్పుడు మీరు ఉన్నతంగా పైకి ఎగిరిపోతారు. ఎవరి ముందు మనం ఫూలిష్ కావాల్సిన అవసరం ఉండదు. అందుకే అట్లా చేస్తారని భావిస్తూ ఈ వీడియోను షేర్ చేస్తారని, లైక్ చేస్తారని, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.